స్వతహాగా వ్యాపారవేత్త అయిన నాగార్జున ప్రముఖ ఛానల్ మా టీవీలో కూడా కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అయితే తాను అన్నపూర్ణ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు. నాగార్జున క్రీడా రంగంలో కూడా వ్యాపారవేత్తగా వచ్చి ఇండియన్ ఫుట్బాల్ లీగ్లో సచిన్, అల్లు అరవింద్, చిరంజీవులతో కలిసి కేరళ బ్లాస్టర్స్ అనే టీం కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్లో ముంబై మాస్టర్స్ని సునీల్ గవాస్కర్తో కలిసి కొనుగోలు చేశారు. ఫోర్బ్ ప్రకటించిన అత్యంత ప్రభావిత వ్యక్తుల్లో 61వ స్థానంలో ఉన్నారు. నాగార్జునకి సినీ హీరో కన్నా వ్యాపారవేత్తగా ఉండడం తక్కువ ఇష్టమని చెబుతుంటారు. అయితే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. ఒక్కో సినిమాకి 9 కోట్లు తీసుకునే నాగార్జున మొత్తం ఆస్తులు సుమారుగా 15,000 కోట్లు ఉన్నట్లు సమాచారం. తన తండ్రి వారసత్వంగా 5,000 కోట్లు తీసుకున్న నాగార్జున వ్యాపారాలు మొత్తం 7,000 కోట్లు ఉన్నాయి. హైదరాబాద్లో 2 బంగ్లాలు ఉన్నాయి. ప్రకటనల ద్వారా 50 కోట్లు తీసుకునే నాగార్జునకి వ్యాపారాలు ద్వారానే ఎక్కువ డబ్బు వస్తుంటాయి. అయితే నాగార్జునకి విదేశాలలో కూడా కొన్ని పెట్టుబడులు ఉన్నాయి. తన భార్య అమల 1000 కోట్ల వరకు తీసుకొచ్చారు. ప్రస్తుతం తన 2 కుమారులు పెళ్లి చేసే పనిలో పడ్డారు నాగార్జున. చిన్న కుమారుడిని ప్రముఖ జీవికే సంస్థల యజమాని మనవరాలికిచ్చి పెళ్లి చేయబోతున్నారు. పెద్ద కొడుకుని ప్రముఖ నటి సమంతకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. అయితే నాగార్జున వయస్సు 50+ ఉన్నా కూడా వన్నె తిరగని హీరోగా నేటి హీరోలకి పోటీ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో.